హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యాక్ట్స్. సో ఈరోజు అయితే కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఎండ్ వరకు చూసేయండి. ఈ 90s మూవీస్ అనగానే గుర్తుకు వచ్చే ఒకే ఒక కపుల్ చిరంజీవి అండ్ విజయశాంతి. మరి వాళ్ళు ఎక్కడ పుట్టారు, అలాగే సినీ ప్రవేశం ఎప్పుడు చేశారు, వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీస్ ఏంటి, అందులో బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చిరంజీవి గారు, ఈయన అసలు పేరు కొనిదెల శివశంకర వరప్రసాద్. ఈయన ఆగస్టు 22, 1955లో మొగల్తూరు, ఆంధ్రప్రదేశ్లో పుట్టారు. అలాగే సినీ ప్రవేశం 1978లో చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్గా గుర్తింపు ఉంది. మాస్ హీరోగా డ్యాన్స్ స్టైల్, పవర్ఫుల్ డైలాగ్స్కి ఈయన ఫేమస్. అలాగే మాజీ కేంద్ర మంత్రిగా కూడా ఈయన బాధ్యతలు స్వీకరించారు. ఈయన గ్యాంగ్ లీడర్ ఇంద్ర, శంకర్దాదా ఎంబీబీఎస్, ఠాగూర్, వాల్తేరు వీరయ్య ఇలా 150 సినిమాల వరకు చేశారు. అలాగే అన్నీ సూపర్ హిట్గా నిలిచాయి. ఇప్పుడు విజయశాంతి గారి గురించి చూద్దాం. ఈవిడ జూన్ 24, 1966లో మదనపల్లి, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. ఈవిడ సినీ ప్రారంభం 1980లో జరిగింది. ఈమెను లేడీ అమితాబ్ అని పిలుస్తారు. ఫెమినిస్ట్ పాత్రల్లో స్పెషల్ క్రేజ్ ఉంది. యాక్షన్, పోలీస్ ఆఫీసర్, పవర్ఫుల్ హీరోయిన్ ఇలా చాలా రకాల పాత్రలు పోషించింది. ఈవిడ నటనకి నేషనల్ అవార్డ్, ఫిల్మ్ఫేర్, నంది అవార్డ్స్ ఇలా చాలా అవార్డ్స్ కూడా తీసుకుంది. రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా కూడా సేవలు అందించింది. కర్తవ్యం, ఒసై రాములమ్మ, కొండవీటి దొంగ, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు ఇలా చాలా రకాల సినిమాలు చేసింది. చిరంజీవి, విజయశాంతి జంటగా 1980s, 90sలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. చిరంజీవి గారి ఎనర్జీకి, విజయశాంతి గారి సాహసోపేతమైన నటనకి చాలా పవర్ గ్రేస్ ఉంది. కామెడీ నుంచి యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల వరకు వీరిద్దరూ సీన్లను తనదైన శైలిలో ఆకట్టుకునేలా చేసేవారు. వీరి సినిమాల్లోని పాటలు ఇప్పటికీ జనం నోట్లో ఉన్నాయి. వీరిద్దరిని చూసేందుకు థియేటర్లు హౌస్ఫుల్ అయ్యేవి. జనాలు విజిల్స్ కొడుతూ చప్పట్లతో థియేటర్ని హోరెత్తించేవారు. చిరంజీవి హీరోగా, విజయశాంతి పోలీస్ ఆఫీసర్గా ఇలాంటి పాత్రల్లో కనిపించినప్పుడు ప్రేక్షకుల్లో ఆ పాత్రలకి, నటనకి పట్ల అభిమానం రెట్టింపయ్యేది. ఒక్క మాటలో చెప్పాలంటే వీరి కాంబినేషన్ అంటే 90sలో తెలుగు సినిమాకు ముద్ర వేసిన జంట. వీరిద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలే వచ్చాయి. నెంబర్ 1, డైరెక్టర్ విజయ్ బాపినీడు డైరెక్షన్లో వచ్చిన గ్యాంగ్ లీడర్ మూవీ. ఇది చిరంజీవికి మైలురాయి లాంటిది. నెంబర్ 2, డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన యముడికి మొగుడు. ఇందులో ఫ్యాంటసీ, కామెడీ, యాక్షన్ ఈ 3 ఉంటాయి. అలాగే విజయశాంతి పాత్ర బాగా హైలైట్ అయ్యింది. నెంబర్ 3, డైరెక్టర్ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన కొండవీటి దొంగ. ఇందులో చిరంజీవి ఒక రాబిన్హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారు. నెంబర్ 4, పసివాడి ప్రాణం. ఇందులో విజయశాంతి పాత్రకి మంచి ప్రాధాన్యత కల్పించారు. అలాగే పాటలు కూడా పెద్ద హిట్లయ్యాయి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. నెంబర్ 5, స్టేట్ రౌడీ. ఇందులో మాస్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఈ 3 ఉన్నాయి. అలాగే వీరి స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇది హిట్గా నిలిచింది. నెంబర్ 6, బిగ్ బాస్. ఇది యాక్షన్ డ్రామా సినిమా. చిరంజీవి అండ్ విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో గ్యాంగ్ లీడర్ బ్లాక్ బస్టర్ అయింది. 1990sలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఇది ఒకటి. చిరంజీవి స్టైల్, డ్యాన్స్, యాక్షన్కు విజయశాంతి పాత్ర బాగా కలిసొచ్చింది. ఈ ఇద్దరు కలిసిన సినిమాల్లో గ్యాంగ్ లీడర్ అత్యంత విజయవంతమైన చిత్రం. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.